మరొక మంచి సమాచారం అందింది హుజూర్. చెప్పండి. మరికొందరు సుల్తాన్లు కూడా ఇరాన్ రాజుకి వ్యతిరేకంగా మనల్ని బలపరచడానికి సిద్ధపడ్డారు. ఇది చాలా మంచి సమాచారం. అంటే ఒక్కొక్కరుగా మనతో పాటు ఇరాన్ రాజుని వ్యతిరేకిస్తున్నారు. అలా ఆయన ఏకాకైపోతున్నారు. మా మీద ఒత్తిడి తేవాలన్న వారి ప్రయత్నం తాను ఎక్కిన కొమ్మని తనే నరుక్కోవడం వంటిది. ఇప్పుడిక ఈ సంతోషకరమైన వార్త విన్నాక ఇవాళ మేము మరింత ఉత్సాహంతో ఈ బంతాటను ఆడుతాం. అలాగే గెలుపు మాదే అవుతుంది. అనుమానించవలసిన అవసరం లేదు షెహన్షా. నాకు కూడా నా తోటి ఆటగాళ్ల శక్తి మీద చాలా నమ్మకం ఉంది. గెలవాలన్న కోరిక నాకు కూడా ఉంది. కానీ ఒకటి గుర్తుంచుకోండి, ఈ ఆటని మేమే మీకు నేర్పించాం. జలాల్ విదేశీయులతో కూడా చేతులు కలిపి ఇరాన్ రాజును ఓడించే సన్నాహాలు చేస్తున్నాడు. ఇక జోధా ఏమో తన కుమారుడు అడిగిన ప్రశ్నలని ఎలాగైనా మరిచిపోయి నవ్వుతూ బ్రతకాలని ప్రయత్నిస్తోంది. అందరికీ హెచ్చరిక, హిందూ దేశపు షహన్షా వేం చేస్తున్నారహో. ఇవాళ మీరు చాలా అందంగా కనిపిస్తున్నారు. కేవలం ఇది చెప్పడానికి మీరు వచ్చుండరే. అవును, మీకు మరో సంగతి కూడా చెప్పాలి. ఏంటి? మీరు కానీ భయపడుతున్నారా షహిన్షా? ఈ పోటీలో పాల్గొనడానికి భయంగా ఉందని, అందుకని మీరు పోటీ నుంచి విరమించుకుంటున్నారని నాకు చెప్పడానికి వచ్చారా ఏంటి? మేం భయపడ్డమన్నది ఎన్నటికీ జరగదు జోధా బేగం. సరే, మీరేం చెప్పడానికి వచ్చారో అది చెప్పండి. అందరూ నా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. వేచి ఉండేవాళ్ళని వేచి ఉండనివ్వండి. మేం చెప్పబోయేది అంతకంటే గొప్ప విషయం. అలాగా? అయితే చెప్పండి, ఏం చెప్పాలనుకున్నారు? ఐ లవ్ యూ. కంగు తిన్నారుగా మీరు? ఆశ్చర్యపోయారా లేదా చెప్పండి. ఇప్పుడు మేము అన్నదానికి అర్థమేమిటో మీకెలా తెలుస్తుంది రండి. ఇది వేరే భాష జోధా బేగం. సప్త సముద్రాల అవతల మాట్లాడే భాష. షహిన్షా, నాకు తెలిసినంత వరకు ఈ మాటకి అర్థం ఏంటంటే మీరు నన్ను ప్రేమిస్తున్నారు అని. అంటే మీకు దీని అర్థం తెలుసా? ఐ లవ్ యూ. ఈ మాటకి అర్థం ఏంటంటే మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారని. మేము ఎంతో కష్టపడి ఇది నేర్చుకున్నాం. మిమ్మల్ని కంగు తినిపించాలి అనుకుంటే మీరు మమ్మల్ని కంగు తినిపించారు. అసలేంటంటే షహిన్షా, కొందరికి ఒక ప్రత్యేక ప్రతిభ ఉంటుంది. అలాంటి వాళ్ళు గది బయట నిలబడే గదిలో జరుగుతున్న సంభాషణ స్పష్టంగా వినగలరు. నేనిప్పుడు ఆ ప్రతిభ ఉపయోగించాను. దాంతో లోపల సంభాషణ విన్నాను. ఐ తర్వాత ఐ లవ్ యూ. ఐ లవ్ 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 అర్థమైంది. ఐ లవ్ యూ. యూ. ఓహో, అంటే షహిన్షా ఏదో కొత్త భాష ఉపయోగించి నన్ను ఆశ్చర్యపరచదలిచారన్నమాట. చాలా బాగుందండి. మీరు మా ఉద్దేశాన్ని నీరు కార్చేశారు. ఏదైతే ఏంలండి, మీ ఉద్దేశాలు, మీ ఆశయాలు నాకెంతగానో నచ్చుతాయి. దీనివల్ల ఇంకొకటి కూడా రుజువైపోయింది. మీరు ముసలివాడైపోలేదు. కనీసం ప్రేమ విషయంలో ముసలివారి కాదు. మిగతా వాటి సంగతి నాకు తెలీదు. మిగతా వాటిలో కూడా మేము రుజువు చేస్తాం జోధా బేగం. ఇవాళ అశ్వారూఢ బంతి పోటీకి ముందుగా మా బేగముల మధ్య గురి ఛేదించే పోటీ జరుగుతుంది. అందుచేత మేము కోరుకునేది ఏమిటంటే మా బేగములు పోటీని ప్రారంభించాలి. నువ్వే చూడు భాయ్జాన్, ఈ పోటీలో కూడా సలీమా అమ్మీజాన్ గెలుస్తుంది. కానీ భాయ్జాన్, జోధా అమ్మీజాన్ కూడా గురితప్పిన నైపుణ్యం కలవారు. ఆవిడ గెలుస్తారు. కావాలంటే పందెం కాయండి. పోటీలో సలీమా అమ్మీజాన్ గెలుస్తారు. అయినా మీరు ఈ సంగతి అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలరు? నాకు ఇది షెహన్షాయ్ చెప్పారు. ఆయన మాట కూడా గురి తప్పని మాట కదా. యాకూదా, రోకయ్య బేగమని తప్పకుండా గెలిపించు. లేదంటే ఆవిడ గారికొచ్చే కోపానికి అన్యం పుణ్యం ఎరగని నా మీద పడుతుంది. ఎలాంటి తప్పు చేయకుండాని నా జీవితం నరకప్రాయం అయిపోతుంది. నువ్వేదో అంటున్నట్టున్నా హోషియార్ ఖాన్. అబ్బే ఏం లేదు.
యాకుదా ఇక నా పని అయిపోయినట్టే. అసలు నా గురి ఎందుకు ఇలా తప్పినట్టు? చూసావా, నేను చెప్పానా లేదా నీకు? కాబోయే షెహెన్షా అయ్యేసరికి మీ మాటలకు కూడా విలువ పెరిగిపోయింది. నేటి పోటీలో మీరే గెలిచిపోయారు. చాలా గొప్పగా గురిని ఛేదించారు. ఇది సప్త సముద్రాల ఆవరణ నుంచి మా కోసం తీసుకొచ్చిన కనుక దీన్ని మీరు స్వీకరించాలని మా కోరిక. తీసుకోండి. చాలా చాలా శుక్రియా షెహన్షా. నిన్నటిదాకా జోదా బేగం, ఇప్పుడు ఈ సలీమా బేగం తయారైంది. వీళ్ళు ఎవరు నన్ను షెహన్షా దృష్టిలో గొప్పదాన్ని అవ్వనిచ్చేలా లేరు. ముందే వెళ్ళి తైలమార్దనం చేయించుకుంటే మంచిది. ఎందుకంటే ఇవాళ రూకయ్య బేగం నన్ను చితకబాదుతుంది. పదండి. అత్తయ్య గారు, సలీం ఇంతవరకు రానేలేదు. ఇప్పుడు ఎలా? నేను సలీంకి చాలా దూరం చెప్పాను. వారు తన దాదీజాన్ విజ్ఞప్తిని మన్నిస్తారు అనుకున్నాను. కానీ ఇప్పుడు చూస్తే వారి పంతం ముందు మా మాట విలువలేందయింది. సలీం గనక రానట్లయితే నేను అనుకున్నదంతా తారుమారైపోతుంది. అరే జోదా బేగం, అటు చూడండి, సలీం రాకుమారుడు వచ్చేశాడు. నాకు పూర్తి నమ్మకం ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ నా మనవడు నన్ను నిరాశపరచడని. భగవంతుడా, నీకు శతకోటి ధన్యవాదాలయ్యా. ఇలా చూడండి హుజూర్, ఇది చూడండి.
సలీం రాకుమారుడు మీరెక్కే గుర్రానికి జీను వదులు చేశాడు హుజూర్. మీరు కనుక పోటీలో పాల్గొంటే మీరు గుర్రం మీద నుంచి పడిపోవాలని ఇలా చేశాడు. ఇది నేను నమ్మలేకపోతున్నాను భాయిజాన్. అయితే సర్లేండి, దీన్ని నేను ఇప్పుడే సరి చేసేస్తాను. నేను మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టాను. నేటి పోటీకి న్యాయ నిర్దేశకుడిగా నేను వ్యవహరిస్తాను. షహన్షా జట్టుకి నాయకత్వం ఎవరు వహిస్తారు? షహన్షాయే మా జట్టుకి నాయకత్వం వహిస్తారు. మరి మీ జట్టుకు నాయకుడు ఎవరు? మా జట్టు నాయకుడు సలీం రాకుమారుడే. ఇవాళ ఏది ఏమైనా సరే ఇది మా ప్రతిష్టకి సంబంధించిన విషయం. అందువల్ల మన జట్టే విజయం సాధించాలి. ఆట ప్రారంభించవచ్చు. మొదటి దశ షహన్షా జట్టు గెలిచింది. రెండవ దశలో విజయం సలీం రాకుమారుడిది. మురాద్, ఆ బంతి నా వైపు కొట్టండి. మురాద్, ఎన్నోసార్లు చెప్పాం మేము, బంతిని మా వైపు ఎందుకు కొట్టలేదు? నీకు చెవులు వినిపించడం లేదా? అవును మురాద్, సలీం సరిగానే చెప్పారు. ఆ బంతిని వారి వైపే నెట్టుండాలి. ఇది నీ ఆట కాదు, అందరూ కలిసికట్టుగా ఆడుతున్న ఆట. ఆయనకి బంతి అందితే సరైన చోటుగా కొట్టుండేవారు. నేను ఎవరికి దాసుని కాదు. నాకు ఏది మంచిదని తోస్తే అదే చేస్తాను. మా శత్రువుల ఉద్దేశాలు ఎంత మాత్రం ఫలించనివ్వను మేము. మురాద్, ఈ జట్టుకు నాయకుడిని నేను. మీరంతా నేను చెప్పినట్టే ఆడాలి. బంతి ఎందుకు కొట్టలేదు? మీరు మర్చిపోయినట్టున్నారు, నేను మొత్తం హిందుస్థాన్కి కాబోయే నాయకుణ్ణి. శబాష్ షహన్షా. దీంతో ఈ పోటీలో విజయం రాకుమారులకే దక్కింది. తండ్రిని మించిన తనయులు. సుబానల్లా, సుబానల్లా. శబాష్ మురాద్, శబాష్. ఆట ముగిసిందని ప్రకటిస్తున్నాను. శభాష్ మురాద్, శభాష్. మనం షహన్షాని ఓడించాం. శభాష్. నిజమే, కానీ ఈ గెలుపు నా వల్లే సాధ్యమైందని గుర్తుంచుకోండి. నేను మన స్థాయిని పడిపోకుండా చూశాను. ఇవాళ మా పిల్లలు గెలవటం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇవాళ మేము మా పిల్లల చేతుల్లో ఓడిపోయాం.
చాలా నొప్పిగా ఉందా? మీరా? నేను మీకు ముందే చెప్పానుగా మీరు ముసలివారైపోయారని. ఇప్పుడు అర్థమైందా? మీరన్నది సగం నిజమైతే సగం తప్పు. మేం మా పిల్లలతో పోలిస్తే పెద్దవాళ్ళమే కావచ్చు, కానీ మేము ముసలివాళ్ళం కాదు జ్యోధా బేగం. పోలేండి, మన పందెంలో మేము ఓడిపోయాం. గెలవలేదు గనక, ఓడిపోయాం గనక మీరు ఎలా చెప్తే అది చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అయితే అన్నిటికంటే ముందు మీరు నేను అడిగే ఒక ప్రశ్నకి జవాబు చెప్పాలి. ఏమిటది? ఏంటంటే మీరు కావాలని ఓడిపోయారు కదూ. ఆ సంగతి నాకు ఎలా తెలుసని మాత్రం అడగండి. అలాగే నాకు మీ గురించి మీకంటే ఎక్కువగా ఎలా తెలుసని కూడా అడగండి. జరిగింది నేను కళ్ళారా చూశాను. మీరు కావాలనే ఓడిపోయారు కదూ. అలాగే మీరు ఈ పోటీ ఎందుకు పెట్టించారో అది కూడా మాకు బాగా తెలుసు. దీనివల్ల మురాద్, దానియల్, షేకుల మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోవాలని, అంతే కదా? మీకెలా తెలుసు? ఎలాగంటే మాకు కూడా మీ గురించి చాలా బాగా తెలుసు జ్యోధా బేగం. మీ ఉద్దేశం మంచిదని మాకు అర్థమైంది గనక ఆ ఉద్దేశం నెరవేరాలి. ఒకవేళ మేం గెలిచిపోతే గనక మా సంతానం మళ్ళీ నిరాశ చెందుతారు. ఆ ఓటమికి ఒకరినొకరు వారు నిందించుకుంటారు.